హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిఫ్టీ ట్రేడర్ తెలుగు అశోక్ అండి. ఈరోజు ఫిబ్రవరి అటాచ్మెంట్ గురించి ఇంతకుముందు వీడియో కూడా చేశాను. మళ్ళీ కూడా ఈ వీడియో అనేది మీకోసం చేయదలుచుకున్నాను. ది వండర్స్ అని చెప్పొచ్చు ఈ ఫిబ్రవరి అటాచ్మెంట్ అనేది. అది ఏ విధంగా మనము అప్లై చేసుకోవాలి, ఏ విధంగా చూడాలనేది మనము గ్రాఫ్ ద్వారా వివిధ లెవెల్స్ నుంచి అబ్జర్వ్ చేసి మీకు ఇది ఓకే అనిపిస్తే ట్రేడింగ్ అనేది చేయొచ్చు. అలాగే ఎక్కువ కాలం హోల్డ్ చేయొచ్చు లాంగ్ పొజిషన్ తీసుకొని. ఓకే అండి, ఫస్ట్ చార్ట్లోకి వెళ్ళిపోదాము. నేను స్పెషల్గా బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను 1 అవర్ టైం ఫ్రేమ్లో ఈ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అనేది ఫిబ్రవరి అటాచ్మెంట్ ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది అనేది మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఫిబ్ ఫిబ్ ఉంది కదండి, ఈ ఫిబ్ను మనము ఎక్కడి నుంచి ఎక్కడికి గీసినా కూడా ఫస్ట్ సెట్టింగ్స్కి వెళ్దాము. యాక్చువల్గా అయితే డిఫాల్ట్ సెట్టింగ్స్ పెట్టిస్తున్నాను. దాని తర్వాత అది మనకు అందరికీ ఈ విధంగా కనపడుతుంది. కొన్ని లెవెల్స్ అయితే మనకు ఇక్కడ కనిపించవు. కాకపోతే మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫిబ్రవరి అటాచ్మెంట్ని స్టైల్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనము ఏదైతే ఉందో ఈ 3 ఆప్షన్స్ మనము ఎనేబుల్ చేస్తాము. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఓకే అండి. 2 వరకు ఉన్నాయి కదా, ఈ 2 వరకు మనము ఎనేబుల్ అని చేసుకుందాము. ఇప్పుడు చార్ట్లోకి వెళ్ళి లెవెల్స్ అనేది అబ్జర్వ్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి మనకు ఎక్కడన్నా కానీ మనము ఒక వి షేప్ రికవరీ అనేది కనపడిందంటే ఆ వి షేప్ రికవరీలో మనం టార్గెట్ ఎంతవరకు హోల్డ్ చేయొచ్చు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, వి షేప్ రికవరీ అనేది జరిగింది కదా. ఫస్ట్ వచ్చేసి ఈ హై నుండి మనము ఈ లోకి మనము ఒక మార్క్ చేసుకుందాము. టార్గెట్ అనేది మనకు ఇక్కడ రివర్సల్ క్యాండిల్ అనేది కనపడుతుంది. రివర్సల్ అనేది జరుగుతుంది కదా. ఈ రెడ్ మార్క్ 1.272 లెవెల్, 1.41 లెవెల్ తప్పితే అంతకన్నా ఎక్కువ అంటే 1.68 లెవెల్ కూడా ఒక్కోసారి టచ్ చేస్తుంది. కాబట్టి ఈ లెవెల్స్ అనేది మనము గుర్తుపెట్టుకొని ఎప్పుడైతే ఇది రిజెక్షన్ అనేది కనబడుతుందో అప్పుడు మనము లాంగ్ పొజిషన్ అనేది తీసుకొని హోల్డ్ చేయొచ్చు. ఇక్కడ పెట్టి చూపించాను కదా వి షేప్ రికవరీలో, అదే వి షేప్ రికవరీలో ఇక్కడ కూడా నేను ఇది కూడా వి షేప్ రికవరీ కదా. ఈ వి షేప్ రికవరీలో టార్గెట్ అనేది చూడండి, ఎగ్జాక్ట్గా మనకు ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ తీసుకొని డౌన్ఫాల్ అవుతుందో కరెక్ట్గా మనము ఏ లెవెల్ అండి ఇది 47303 అనేది సపోర్ట్గా తీసుకుంది. దాని తర్వాత రేపు వచ్చేసి మనకు మెయిన్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 684 నుంచి అంటే 750 వరకు మనకు రెసిస్టెన్స్ కొంచెం ఒక 100 పాయింట్లు అట్లా అప్పర్ లెవెల్లో కూడా ఇది సస్టైన్ అయ్యి ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేస్తుందో 684 అనేది, ఆ తర్వాత మనము ట్రేడింగ్ అనేది తీసుకోవచ్చు. తీసుకొని మనము అల్టిమేట్ టార్గెట్ వచ్చేసి 47,012 వరకు మనము వెయిట్ చేసి తీసుకోవచ్చు అని ఇక్కడ మనకు కనపడతా ఉంది. అలాగే స్మాల్ టైం ఫ్రేమ్లో కూడా మనము ఈ విధంగా ట్రేడ్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తే మనకు ఈరోజు ట్రేడింగ్ లెవెల్ ఇక్కడ చూస్తే మనకు డబల్ టాప్ అనేది క్రియేషన్ చేసి మార్కెట్ అనేది కిందికి రావడం జరిగింది. నేను ఈ డబల్ టాప్ అనేది
డబల్ టాప్ నుంచి మనము ఒక ఫిబ్ రీట్రేస్మెంట్ అనేది ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఏదైతే లో ఉందో ఆ లోకి మనము ఫిబ్ రీట్రేస్మెంట్ అనేది చేయడం జరిగింది. ఈరోజు మనము కాల్స్ కూడా ఇచ్చాము. ఆ, ఈ లెవెల్లో ఉన్నప్పుడు 30లో నేను తీసుకోవడము 30లో తీసుకోవడం జరిగింది. 26 వరకు వెళ్ళింది. దాని తర్వాత 26 దాటి మళ్ళా వెళ్ళలేదు. ఈ 47,500 పుట్ అనేది ఈ ఎగ్జాక్ట్గా ఈ లెవెల్లో నేను పుట్ ఆప్షన్ అనేది కొనుగోలు చేయడం జరిగింది. ఆ, కొనుగోలు చేసిన తర్వాత హోల్డ్ చేసి ఉంచాను. దాని తర్వాత ఇది ఈ లెవెల్ రీట్రేస్మెంట్కి వచ్చిన తర్వాత మీకు కాల్ అనేది ఇవ్వడం జరిగింది. 40 రూపాయల్లో మీరు పుట్ ఆప్షన్ కొనుగోలు చేయండి. 84 కానీ 120 174 ఆ విధంగా టార్గెట్స్ అనేది ఇచ్చాను కదా. మన టార్గెట్ వచ్చేసి మనకు అల్టిమేట్గా హిట్ అయ్యి దాని తర్వాత ఫర్దర్గా మళ్ళీ ఈ లెవెల్ కూడా బ్రేక్ చేసేసి అప్పర్ సైడ్కి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మనము రేపు రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అనేది మనము ఈ స్మాల్ టైం ఫ్రేమ్లోనే చెక్ చేద్దాము. మనకు ఇప్పుడు ఇక్కడ వీసేప్ రికవర్ అనేది కనపడతా ఉంది. ఇక్కడ మనకు వీసేప్ రికవర్ అనేది కనపడుతుంది. ఏదైతే హెడ్ ఉందో వీసేప్ రికవరీలో ఆ హెడ్ నుంచి మనము టాప్ లెవెల్ వరకు ఇట్లా డ్రా చేసామంటే ఈ విధంగా మనకు అల్టిమేట్ టార్గెట్ అనేది ఇస్తుంది. రేపు 47,554 కింద సస్టైన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇది మళ్ళా డౌన్ సైడ్ రావడానికి ఆస్కారం ఎక్కువ కనపడుతుంది. కాబట్టి ఈ లెవెల్ అనేది గుర్తుపెట్టుకొని దాని తర్వాత మీరు ట్రేడ్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. మనము మనం వచ్చేసి ఏ లెవెల్ పెట్టుకున్నాము, ఏ లెవెల్ చెప్పాము కదా, కరెక్ట్గా మనకు 682 ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. 682 అనేది రెసిస్టెన్స్ ఏరియాగా వర్క్ అవుతుంది అని. ఇది స్మాల్ టైం ఫ్రేమ్లో. అప్పర్ టైం ఫ్రేమ్లో వచ్చేసి మనకు ఈ విధంగా 1 అవర్ చార్ట్ ఓపెన్ చేసి అప్పర్ టైం ఫ్రేమ్లో మనం చెక్ చేసినప్పుడు మనకు రెసిస్టెన్స్ ఏరియా ఎక్కడ ఉంది అనేది దీంట్లో తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి మనము ఇక్కడికి ఒక ఫిబ్ రీట్రేస్మెంట్ అనేది వేయడం జరిగింది. వేసిన తర్వాత మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్గా 47,660 దగ్గర రిజెక్షన్ అనేది కనబడతా ఉంది. కాబట్టి ఈ లెవెల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి ట్రేడ్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. ఇక్కడ మళ్ళా రీటెస్ట్ చేయని ఒక ప్లేస్ ఉంది. ప్లేస్ వచ్చేసి మనకు 48,145, ఇంకొకటి వచ్చేసి 48,600 అనేది మనకు రీటెస్ట్ చేయని లెవెల్స్. ఈ లెవెల్స్ మనం గుర్తుపెట్టుకొని ఇక్కడ మనము ఇలా డ్రా చేసుకోవాలి. రీటెస్ట్ చేయని లెవెల్స్ ఇక్కడ మనము ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ సైడ్ రావడం జరిగింది. ఫస్ట్ రోజు ఏం చేయాలంటే మార్కెట్ ఎప్పటికైనా రీటెస్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. కాబట్టి ఈ లెవెల్ అనేది ఫస్ట్ రీటెస్ట్ చేసి వచ్చింటే ఈ విధంగా రీటెస్ట్ చేసి మళ్ళా డౌన్ఫాల్ అయ్యింటిగిన మనము ఈ లెవెల్ మీద కాన్స్ట్రక్షన్ చేయకపోదాము. దాని తర్వాత డౌన్ అయింటే మాత్రం ఈ లెవెల్ వరకు మనము టార్గెట్ అనేది తీసుకోవచ్చు. రేపు ఈ లెవెల్స్ మీద మీరు మోస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చి ఈ ఒక ఏది 48,181, ఇంకోటి వచ్చేసి 47,640 ఈ రెండు లెవెల్స్ మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత దీనిపైన సస్టైన్ అయితేనే మనకు మళ్ళీ ఈ లెవెల్ అనేది రావడం జరుగుతుంది. ఫిబ్ రీట్రేస్మెంట్ అనేది ఇంత గొప్పగా వర్క్ చేస్తుంది. అయితే దాన్ని డ్రా చేసే విధానము మనకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అదే ఫిబ్ రీట్రేస్మెంట్ను మనము అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్కి మనము ఎలా డ్రా చేసినామో చూపిస్తాను. ఒకవేళ ఇక్కడి నుంచి అయినా కూడా మనము ఫిబ్ రీట్రేస్మెంట్ అనేది చేయడం జరిగితే ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్గా ఫిబ్ రీట్రేస్మెంట్ అనేది
50% దగ్గర రిజెక్షన్ అయ్యి రిజెక్షన్ అయ్యి అప్ సైడ్ అనేది ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఇంకొక లెవెల్ వచ్చేసి మనకు పెండింగ్ లెవెల్. ఈ లెవెల్ ఉంది అని చెప్పాను కదా, ఈ లెవెల్ పైన సస్టైన్ అయితేనే మనము అప్ సైడ్కి వెళ్తాము. ఒకవేళ ఈ లెవెల్ నుంచి మళ్ళీ డ్రాప్ అవుతూ ఉంటే ఈ లెవెల్ 47,783 అండి. నేను 811 ఉంది కదా, 850 860 అనుకుందాము. ఆ లెవెల్ మనం అబ్జర్వ్ చేయాలి రేపు పొద్దున. రేపు మార్కెట్లో ఈ లెవెల్ని అబ్జర్వ్ చేసి మనము డౌన్ సైడ్కి అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ప్రిఫరెన్స్ ఇచ్చి ఇక్కడ ఏదైతే మంచి క్యాండిల్ అనేది బ్రేక్ చేసిందో ఆ క్యాండిల్ కింద మనము ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఏదైతే ఆ క్యాండిల్ పైన మనం స్టాప్ లాస్ అనేది ఉంచుకోవాలి. సింపుల్ స్టాప్ లాస్తో మనము ట్రేడ్ అనేది అటెంప్ట్ చేయొచ్చండి. ఈ విధంగా మనం ట్రేడ్ చేసుకుంటూ అల్టిమేట్ టార్గెట్ మళ్ళీ వచ్చేసి మనకు ఏదైతే ఒక గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఏదైతే ఒక గ్రీన్ క్యాండిల్, ఈ క్యాండిల్ వరకు మనము టార్గెట్ అనేది తీసుకోవచ్చు. ఎంతవరకు? ఈ క్యాండిల్ వరకు మనము టార్గెట్ అనేది తీసుకోవచ్చు, 532 వరకు. వీడి వరకు వచ్చి ఇక్కడ రిజెక్షన్ వచ్చేసి మళ్ళీ ఇక్కడి నుంచి మనకు ఇక్కడికి రిజెక్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇంతవరకు మన టార్గెట్ అనేది ఖచ్చితంగా చేసుకోవచ్చు. దాని తర్వాత ఫర్దర్గా ఫాల్ అయితే సర్లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్గా మూవ్ అవుతూ ఉంటేనా, ఈ లెవెల్ దాటుతూ ఉంటేనా మళ్ళీ ఒక బై అటెంప్ట్ అనేది చేసి ఫర్దర్గా మళ్ళీ ఈ లెవెల్ నుంచి ఇక్కడి వరకు లాంగ్ టార్గెట్ ఒక 500 పాయింట్స్ టార్గెట్ అనేది ఇక్కడ కనపడతా ఉంది. ఈ లెవెల్స్ మీరు గుర్తుపెట్టుకొని ఇలా ఫిబ్ రీట్రేస్మెంట్ అనేది మీరు యూజ్ చేసి ఇన్కమ్ అనేది జనరేషన్ చేయొచ్చు. అది డ్రా చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి మనము మెయిన్గా ఈ సెట్టింగ్స్ అనేది అప్లై చేసుకోవాలి. ఇక్కడ 2 లెవెల్ ఉంది కదా, అంతవరకు మనం డ్రా అనేది చేసుకోవాలి. ఖచ్చితంగా డ్రా చేసుకున్న తర్వాతనే మనము స్కాల్పింగ్ అనేది చేసుకోవచ్చు. 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే లాంగ్ తీసుకోవచ్చు, 5 మినిట్స్ 1 మినిట్స్ పెట్టుకుంటే కన్నా ఇంట్రాడేకి వర్క్ అవుతుంది ఈ ఫిబ్ రిట్రేస్మెంట్ అనేది. ఈ ఫిబ్ రిట్రేస్మెంట్ ఉపయోగించి మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేయాలని కోరుకుంటూ మీ అశోక్. ఓకే అండి, ఈ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.